ఫలించిన ప్రతి చెట్టును కూడా దేవుడు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది అని సెలవిచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా సరిగ్గా ఇదే మాట చెప్పాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. నువ్వు ఫలించకపోతే, నీలో మంచి ఫలములు లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. మనము నరకబడి అగ్నిలో వేయబడతాము. నీలో దేవుడు చూసినప్పుడు మంచి ఫలాలు కనిపించాలి. మంచి ఫలములు లేకపోతే తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాము. అయితే యేసయ్య నిజమైన ద్రాక్షవల్లిని మనము కలిగి ఉండటం వల్ల మనము ఫలిస్తాము. యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవల్లిని కలిగి ఉండటం వలన మనము ఫలిస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తున్నాం. ద్రాక్ష తీగను నేను, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా. నాకు కింద ఒక మంచి మాట ఉంది, నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నాకు వేరుగా ఉండి మీరేమియో ఏమైనా చేయగలిగినామా ఇంతవరకు? నేను అదే చాలా ఆలోచిస్తూ ఉంటాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేరు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే, ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభు, ఆయనలో ఉంటేనే, ఆయనలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు, మంచి ఫలములు ఫలిస్తావు. యేసు ప్రభు లేకుండా, ద్రాక్షవల్లి లేకుండా మంచి ఫలాలు మనలో ఉండవు. అయితే చెడ్డ ఫలాలు ఉంటాయా? ఇక్కడేమో ఈరోజు వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు కూడా అగ్నిలో పారవేయబడుతుంది అని చెప్తున్నాడు. అయితే చెడ్డ ఫలాలు ఉంటాయా? ఉంటాయి. ఏంటి ఆ చెడ్డ ఫలాలు? చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19లో చెడ్డ ఫలాలు అక్కడ కనిపిస్తున్నాయి. శరీర కార్యములు. ఎవరైతే ఈ శరీర కార్యములు ఉంటాయో, శరీర ఆశలు, శరీర సంబంధమైన కార్యములను, వీటిని కలిగిన వారు నరకబడి అగ్నిలో వేయబడతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చెడ్డ ఫలాలు అంటే ఏందో అక్కడ చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంది. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతతులు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన. ఎన్ని మొత్తము? ఎవరు లెక్క పెట్టారో? ఇంటికి పోయి ఒకసారి లెక్క పెట్టండి. ఇంటికి పోయి ఒకసారి పరీక్షించుకోండి. ఈ చెడ్డ ఫలాలు నీలో ఉంటే, కింద ఒక వచనం ఉంది, దాన్ని చదవండి. ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడని మీతో స్పష్టముగా. ఈ శరీర కార్యములు, చెడ్డ ఫలాలు ఎవరిలో అయితే ఉంటుందో వాడు ఏ మాత్రం కూడా దేవుని రాజ్యంలో చేరలేడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు ఇవి పెట్టుకొని, ఇన్ని తప్పులు పెట్టుకొని, ఇలాంటి చెడ్డ ఫలాలను పెట్టుకొని ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నన్ను పిలువబాకండి. మీరు నన్ను పిలిచినా కూడా నేను నిన్ను పలకను. యెషయాలో ఉంది, నేను మంచి ద్రాక్షవల్లిగా ఇశ్రాయేలు ప్రజలు నాటిని, అది కారు ద్రాక్షలు కాచాను. కారు ద్రాక్షలు కాచిందంట. ఇశ్రాయేల్లో మంచి ఫలాలను చూడాలని దేవుడు ఇష్టపడితే, దేవునికి వ్యతిరేకమైనటువంటి చెడ్డ ఫలాలు వాళ్ళు చూశాడు దేవుడు. కారు ద్రాక్షలు కాసినట్టుగా చూస్తున్నాము. కాబట్టి ఇలాంటివి గలతీ 5:19లో ఏదైనా శరీర కార్యములు మీలో ఉంటే, ఇట్టి వాటిని చేయువారు ఎప్పటికీ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారని దేవుని వాక్యములో చెప్తుంది. మనం ఎప్పుడు కూడా దేవునికి వారసులు కాలేమో. దీంట్లో ఏదున్నా సరే, ఒకవేళ ఏదైనా ఉన్నా సరే, నీలో దేవుడు చెప్తున్నాడు తీసేసుకో. నీలో మంచి ఫలాలను పెంపొందించుకో. మంచి ఫలాలు కావాలంటే క్రీస్తు దగ్గరికి రా. నిజమైన ద్రాక్షవల్లిని నువ్వు కలిగి ఉన్నప్పుడు మంచి ఫలములను నీవు కలిగి ఉంటావు. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి ఈరోజు వాక్యంలో ప్రభువా ప్రభు అని నన్ను పిలువబాకండి, పిలిచినా కూడా నేను పలుకను. నన్నెందుకు మీరు పిలుస్తున్నారు? మీలో చెడుతనం పెట్టుకొని,
మీలో పాపము పెట్టుకొని, మీలో చెడు ఫలాల్ని పెట్టుకొని నన్ను పిలిస్తే ప్రయోజనం లేదు, నేను పలకను అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలో అటువంటి వారు ప్రవేశించరు. మరి ఏ విధంగా మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో అనేది ఈరోజు వాక్యంలోనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసి వారై ఉంటారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఇది చాలా ప్రాముఖ్యము. ఈరోజు వాక్యంలో మనము శరీరానుసారంగా జీవిస్తే చావవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆదాము హవ్వలు చనిపోయారు. అలాగా శరీరానుసారంగా పాపం చేసిన వారందరూ కూడా చనిపోయినారు. అయితే దేవుడు చెప్తున్న ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఆత్మ ద్వారా మనలో ఉన్నటువంటి, మనకు దేవుడు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా మనము శరీర క్రియల్ని జయించగలము. పౌలు అదే అంటున్నాడు, ఆత్మానుసారంగా జీవించుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతా, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొనుట, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండుట ద్వారా ఆత్మచేత శరీర క్రియల్ని మనం జయించగలము. మనలో ఉన్న పాపపు క్రియలను జయించాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారానే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనము శరీర క్రియల్ని జయించగలము. రోమా 8వ అధ్యాయం 9లో ఒక ముఖ్యమైనటువంటి వాక్యం ఉంది. అక్కడ ఏముందంటే, దేవుని ఆత్మ మనలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే, ఇది చాలా ముఖ్యం, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాదు. నీలో క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు దేవుని వాడవు కావు, దేవుని సొత్తు కావు. క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు శరీర కార్యములను, పాపపు కార్యములను జయించలేవు. ఇంకా నువ్వు పాపములోనే జీవిస్తావు, ఇంకా నీలో శరీర కార్యములు ఉంటాయి. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. కాబట్టి క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు ఆత్మ ద్వారానే మనము ఆత్మానుసారంగా జీవించగలము, పరిశుద్ధంగా జీవించగలము. క్రీస్తు ఆత్మ ద్వారానే మనము శరీర కార్యాల మీద జయమును చూపించగలము. ప్రేమైనటువంటి వారులారా, క్రీస్తు ఆత్మ నీలో ఉంటే నువ్వు 5 కార్యాలు చేస్తావు. 5 ముఖ్యమైనటువంటి కార్యాలు నీలో జరుగుతాయి. మొట్టమొదటిగా క్రీస్తు ఆత్మను కలిగినప్పుడు, క్రీస్తు ఆత్మ ద్వారా, క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే మనం శరీర స్వభావం కలవారం కాము. క్రీస్తు ఆత్మ నీలో నివసించినట్లయితే, ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము, క్రీస్తు ఆత్మ కలిగి ఉంటే మొట్టమొదటిగా శరీర స్వభావం కలవారము కాము, నువ్వు ఆత్మ స్వభావం కలిగినటువంటి వారంగా ఉంటాము. నీలో శరీర సంబంధమైనటువంటి కోరికలు ఉండవు, శరీర సంబంధమైన పాపేచ్ఛలు నీలో ఉండవు, దాన్ని వెంబడించవు, దాన్ని అసహించుకుంటావు. ఎప్పుడంటే క్రీస్తు ఆత్మ నీలో ఉన్నప్పుడు. రెండోదిగా, క్రీస్తు ఆత్మ మీలో ఉన్నడలా మీ శరీరము పాపం విషయమై మృతమైనది. పాపం విషయమై చనిపోయినటువంటి వారంగా ఉంటాము, ఆత్మ విషయమై జీవించేటువంటి వారంగా ఉంటాము. ఎప్పుడంటే క్రీస్తు యొక్క ఆత్మ నీలో నివసించినప్పుడు. క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు శరీర కార్యములను జయించలేవు, ఎల్లప్పుడూ దానికి లోబడే ఉంటావు, పాపమునకు దాసుడుగా ఉంటావు, కానీ దేవునికి దాసుడుగా ఉండలేవు. మనము దేవునికి దాసులంగా ఉండాలంటే, దేవునికి వారసులుగా ఉండాలంటే క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి. క్రీస్తు ఆత్మ మనలో కలిగి ఉన్నప్పుడు మనము శరీరం విషయమై, పాపం విషయమై మృతులంగాను, ఆత్మ విషయమై జీవించు వారంగాను ఉంటాము. ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు వాక్యంలోనే మనం ఒకసారి ఆ వచనాన్ని, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనము చూసుకున్నట్లయితే, అక్కడ 14వ వచనాన్ని మనము చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదు వారందరూ దేవుని కుమారులై వద్దురు. కాబట్టి
దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడినప్పుడు దేవుని కుమారులుగా ఉంటాము, దేవుని కుమార్తెలంగా ఉంటాము. ప్రేమైన వారులారా, ఇక్కడ దేవుని ఆత్మ ఏదంటే క్రీస్తు యొక్క ఆత్మను కలిగినటువంటి వారు. మూడవదిగా చూస్తే దేవుని ఆత్మ చేత మనమందరము ఇక్కడ దేవుని పిల్లలము. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. క్రీస్తు యొక్క ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలమని సాక్ష్యం పొందుతున్నాము. ఆత్మ తానే మన ఆత్మతో చెప్పుచున్నాడు, సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరంట? దేవుని పిల్లలము, దేవుని కుమారులమై ఉంటున్నాము. 16వ వచనంలో ఉంది, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చు. మన ఆత్మతో కలిసి దేవుని యొక్క ఆత్మ చెప్తున్నది. ఏం చెప్తుందంటే, చాలాసార్లు మనము మనలోనే మన బిడ్డల్ని పరిచయం చేస్తాం. మా అబ్బాయి, మా అమ్మాయి అని మనం చెప్తాం. బయట ఎవరికైనా వెళ్ళినప్పుడు మా కుమారుడు, మా కుమార్తె అని చెప్తాం. తల్లిదండ్రులు చెప్తారు, ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే దేవుడు చెప్తాడు, నువ్వు క్రీస్తు యొక్క ఆత్మను నీలో కలిగి ఉంటే దేవుడు చెప్తాడు, నీవు నా కుమారుడు, నీవు నా కుమార్తెవు అని చెప్పి దేవుడు చెప్తాడు. మనం దేవుని బిడ్డలము, దేవుని వారసులము. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు. నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమార్తెవి, కుమారుడుగా ఉంటున్నావు. దేవుని ఆత్మ చేత కాకుండా శరీర కార్యముల చేత నడిపించబడితే నువ్వు మరణించవలసిన వారుగా ఉంటున్నావు. శరీర కార్యముల యొక్క అంతము పాపము. కాబట్టి శరీరానుసారులు మరణము నొందుతారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. శరీరానుసారమైనటువంటి జీవితం మరణం, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. నీలో ఇంకా శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉంటే నీలో పాపము ఉంది. అయితే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత శరీర సంబంధమైన పాపము నుండి నువ్వు విడుదల పొందుతున్నావు. పాపం విషయమై చనిపోయి ఉంటున్నావు. దేవుని ఆత్మ అంత శక్తి కలిగింది. నిన్ను దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆత్మ ఏమని చెప్తుందంటే, మనము దేవుని బిడ్డలము. దేవుని యొక్క సాక్ష్యం ఏంటంటే, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యం ఇచ్చుచున్న మనం దేవుని బిడ్డలమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి 4వది, మనము సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నాము. 5వదికి చూస్తే దేవుని వారసులము. కింద వచనం చూస్తాం, 17వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17లో, దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులు. మనం ఇప్పుడు ఎవరు అంటే దేవుని వారసులు. ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో నువ్వు శ్రమ పడితే, క్రీస్తు కొరకు శ్రమ పడితే, ఆయన సిలువనెత్తుకొని వెంబడిస్తే, పేతురు ఒకసారి అడుగుతారు, ప్రభువా నీ కొరకు మేము ఇంత శ్రమ పడ్డాము, మా ఇండ్లను విడిచాము, మా బంధువుల్ని, మా బిడ్డల్ని, భూముల్ని అన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేమొస్తుందంటే యేసయ్య చెప్పాడు, పరలోక రాజ్యంలో మీకు నిత్య జీవం ఉంటుంది. ఇక్కడైతే ఎంతైతే మీరు పోగొట్టుకున్నారో అంత 100 రెట్లు పరలోకంలో కలుగుతుంది. అంతేకాదు, మీరు నాతో కూడా కలిసి ప్రతి ఒక్కడు ఒక్కొక్క సింహాసనం మీద కూర్చొని ఏలుతారు, ఏలుబడి చేస్తారు. ఎందుకంటే మీరు దేవుని వారసులు, నన్ను నమ్ముకున్నారు, నన్ను వెంబడించారు. కాబట్టి మీకు నిత్య జీవము సిద్ధపరచబడి ఉందని చెప్పి పౌలుతో అన్నట్టుగా, ప్రేమైనటువంటి వారులారా, ఒకే ఒక మాట చెప్తాను. మనము శరీరానికి దాసులుగా ఉన్నప్పుడు ఇంకా మనలో పాపం ఉంటుంది. మనం ఇంకా పాపం చేస్తున్నాము. అయితే క్రీస్తు యొక్క ఆత్మను కలిగినప్పుడు, క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మనము పాపం విషయమే మృతి చెందుతున్నాము. ఆ క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మనము జీవిస్తున్నాము. ఇదన్నమాట టోటల్గా ఈరోజు దేవుని వాక్యం.
క్రీస్తు ఆత్మ లేనివాడు నా నావాడు కాడు. నువ్వు దేవుని క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని వాడు కావు. దేవుడు నిన్ను అంగీకరించడు. అందుకే అంటున్నాడు, ప్రభువా ప్రభు అని నన్నే పిలవద్దు. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరలేడు. అయితే క్రీస్తు ఆత్మను కలిగినప్పుడు నువ్వు శరీర సంబంధివి కాదు. క్రీస్తు ఆత్మను కలిగినప్పుడు పాపం విషయమై మృతమైందిగా నువ్వు ఆత్మ విషయమై జీవిస్తావు. నీలో పాపం ఉండదు. క్రీస్తు ఆత్మ ద్వారా మనము పాపాన్ని జయిస్తామో, ఆత్మానుసారంగా జీవిస్తామో. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. వారే దేవుని ఆత్మానుసారంగా జీవించు వారే దేవుని వారసులు, దేవుని బిడ్డలు. కాబట్టి దేవుని వారసులుగా ఉండాలంటే మనలో 3 విషయాలు ఉండకూడదు. అవి ఏంటంటే, మొట్టమొదటిగా శరీర కార్యములు జయించాలి. దేవుని వారసులుగా ఉండాలంటే మొట్టమొదటిగా నీలో శరీర కార్యాలు ఉండకూడదు. శరీర కార్యములు చేయవాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాడని దేవుని వాక్యం చెప్తుంది. పరలోక రాజ్యంలో నువ్వు చేరలేవు. శరీర కార్యములు అంటే ఉదాహరణకు చెప్తాను, నాకు తెలిసినంత. మనం బజార్లో పోతాము, ఏదైనా ఒక వస్తువు మనల్ని ఆకర్షిస్తుంది. ఆ వస్తువుని మనము కొనాలి అనుకోవడమే శరీర ఆకర్షణ. నా భాషలో నేను అనుకునేది, మనం బజార్లో పోయినప్పుడు చాలా వస్తువులు కనబడుతుంటాయి. చాలా వస్తువులు కనిపించినప్పుడు ఏదైనా ఒక వస్తువుని తీసుకోవాలి అనే ఆశ నీలో ఉండకూడదు. దాన్ని జయించితేనే అన్నిటినీ జయిస్తాం. నేను ఊరికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పాను. ఆదాము హవ్వలు దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమున మీరు చచ్చెదరు అని చెప్పారు. మరి దేవుని మాటను వాళ్ళు వ్యతిరేకించి ఏం చేశారు? తిన్నారు, ఆ పండును తిన్నారు. తిన్నప్పుడు వారు నిజంగానే ఏమైపోయినారు? చనిపోయినారు. అది శరీరానుసారంగా జీవించు ఆశ. అమ్మకు ఆశ కలిగింది. ఆశపడి ఆ పండును తిన్నప్పుడు ఆమెలో శరీరానుసారమైన ఆశ వల్ల ఆమె తిన్నది తనతో పాటు ఆదాము కూడా కొద్దిగా పెట్టింది. ఆయన కూడా తిన్నాడు. ఇద్దరు తిన్నారు, ఇద్దరు చనిపోయినారు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు మరణము, అది మనలో ఉండకూడదు. దాన్ని తీసివేసుకొని ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉండాలంటే దానికి ఒకటే 2 విషయాలు. ఒకటి, నీలో క్రీస్తు ఆత్మని నువ్వు కలిగి ఉండాలి. రెండవదిగా మరి ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా నీ జీవితంలో ఉండాలి. నిజమైన ద్రాక్షవల్లిగా నువ్వు ఉంటే నీలో శరీర కార్యములు ఉండవు, కానీ ఆత్మ సంబంధిగా ఉంటావు. ఆత్మానుసారంగా జీవిస్తావు. ఆత్మానుసారంగా జీవించిన వారే ఈరోజు వాక్యంలో దేవుని వారసులు, క్రీస్తు తోడి వారసులు. కాబట్టి 3 విషయాలు చెప్తాను. దేవుని వారసులుగా ఉండాలంటే మొట్టమొదటిగా శరీర కార్యములను మనము ఏం చేయాలి? జయించాలి. శరీర కార్యముల నుండి విడుదల పొందాలి. రెండోదిగా క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. క్రీస్తు ఆత్మను కలిగినప్పుడు నీలో క్రీస్తు యొక్క ఆత్మ శరీర కార్యములను జయించే శక్తిని నీకు ఇస్తుంది, బలాన్ని నీకు ఇస్తుంది. క్రీస్తు యొక్క ఆత్మ కలిగినప్పుడు నువ్వు క్రీస్తు వాడుగా ఉంటావు, క్రీస్తు సంబంధిగా ఉంటావు, క్రీస్తు యొక్క వారసునిగా ఉంటావు. మూడోదిగా ప్రభువా ప్రభు అని పిలిచేవాడుగా కాకుండా ఆయన చిత్త ప్రకారం చేయవాడుగా ఉండాలి. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఆయన చిత్త ప్రకారం చేయవాడుగా, ఆయన చిత్త ప్రకారం జీవించువారుగా ఉన్నవారు, ఆయన చిత్త ప్రకారంగా చేయువారే దేవుని వారసులుగా ఉంటారు. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు శరీరాన్ని జయించగలము, శరీర కార్యములను మనము జయించగలము. నీలో క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తు సంబంధిగా ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తు ఆత్మ చేత నడిపించబడినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితిలో నీలో శరీర కార్యములకు తావు ఇవ్వవు. శరీర కార్యములు నీలో ఉండవు. ఆత్మానుసారంగా వర్ధిల్లుతావు. ఆత్మానుసారంగా జీవించిన వాడే దేవుని వారసుడు, అనగా క్రీస్తు తోడి వారసుడు. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంకా మనలో శరీర కార్యములు అనగా చెడ్డ ఫలాలు మనలో ఉన్నాయా? వాటిని విడిచిపెట్టలేదా?
అయితే ఈరోజు వాక్యంలో చెప్తున్న మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో పరవేయబడుతుంది. మరి నీలో మంచి ఫలాలు ఉన్నాయా లేవా? మంచి ఫలాలు ఫలించేటువంటి క్రీస్తులో నువ్వు అంటుకట్టబడి ఉన్నట్లయితే, క్రీస్తు నీలో ద్రాక్షావళిగా, నిజమైన ద్రాక్షావళిగా ఉంటే నువ్వు మంచి ఫలాలు ఫలిస్తావు. అలా మనం ఫలించి దేవుని యొక్క క్రీస్తుతోడి వారసులుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన దివ్య సహాయమును నడిపింపును మనకు దయచేయును గాక. ఆమేన్.